తీపిని పంచే చెరుకు సాగులో రైతులు కొన్నేళ్లుగా కూలీల కొరత, గిట్టుబాటు ధరల విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ రెండు సమస్యలను యాంత్రీకరణ ద్వారా, దిగుబడిని రెట్టింపు చేసే ఆధునిక సాగు విధానాల ద్వారా అధిగమించే అవకాశం ఉంది. తెలంగాణలో నిజామాబాద్, జహీరాబాద్ ప్రాంతాల్లో అభ్యుదయ రైతులు ఇప్పటికే ఆధునిక సాగు పద్ధతుల్లో చెరకు సాగు చేస్తూ ఎకరాకు 60 టన్నుల అధిక దిగుబడులను సాధిస్తున్నారు. చెరకు ముచ్చెలను సంప్రదాయ పద్ధతిలో దగ్గరగా నాటడానికి బదులుగా బడ్చిప్ పద్ధతిలో పెంచిన నారును దూరపు చాలలో నాటుకోవడం, నాట్లకు, కోతలకు యంత్రాల వినియోగం, బిందు సేద్య విధానాలతో చెరకు సాగు చేపట్టడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల సాగు ఖర్చులు, విత్తనం ఖర్చు గణనీయంగా తగ్గి దిగుబడి పెరుగుతోంది. అంతర పంటలు సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశమూ కలుగుతోంది. చెరకు నికరాదాయాన్ని పెంచే ఇలాంటి ఆధునిక సాగు విధానాలను రైతులు తప్పకుండా ఆచరించాలి. జనవరి నుంచి మార్చి మాసం వరకు చెరకు నాట్లు జరుగుతుంటాయి. ఆధునిక సాగు విధానాలతో చెరకు సాగును లాభసాటిగా చేసుకోవడం ఎలానో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి ఇలా తెలియజేస్తున్నారు. తెలంగాణలో పండించే వాణిజ్య పంటల్లో చెరుకు పంట చాలా ముఖ్యమైనది. చెరుకు పంట అనేది ఏడాది పంట. ఈ పంటను జనవరి నుంచి మార్చి వరకు కూడా నాటుకునే సమయం ఉంటుంది. రకాలను కనుక చూసినట్లయితే 86-032, దాంతోపాటు 97R129, 97R401, 83R23 అనే రకాల మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు. నీటి సౌకర్యం కలిగిన మెరక నేలలు, నల్లరేగడి నేలలు చాలా అనుకూలమైనవి. చెరుకు నాటే పద్ధతులు కనుక మనకు చూసినట్లయితే సాంప్రదాయ పద్ధతిలో 3 కళ్ళ ముచ్చెల్ని వాడతారు. సో ఒక ఎకరానికి 2.5 నుంచి 3 టన్నుల వరకు ఈ చెరుకు అవసరం అవుతుంది. ఒక ఎకరానికి 5,000 నుంచి 6,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. అంటే ఈ విత్తనపు ఖర్చును తగ్గించుకోవడానికి మనకి ఒంటికన్ను ముచ్చెలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పద్ధతిలో కూడా మనకి మొలక శాతం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ కనుచిప్ప నుంచి నారు పెంచి నాటే పద్ధతి అనేది చాలా అందుబాటులో ఉంది. ఒక ఎకరానికి 250 నుంచి 300 కేజీల వరకు విత్తనం సరిపోతుంది. అంటే మనకు ఈ పద్ధతిలో నాటుకోవడం వల్ల 4 రెట్ల వరకు మనకు విత్తనం యొక్క మోతాదుని, దానికి సంబంధించిన ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతిలో నాటుకోవడం వల్ల మనకి ఈ అధిక దిగుబడి సాధించినట్లు కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ చెరుకు నాటే విధానం కనుక మనం చూసినట్లయితే ఈ దూరపు చాల పద్ధతిలో వరుసకు మధ్యలో 4 నుంచి 5 అడుగుల దూరంలో ఉంచుకొని మొక్కకు మధ్యలో ఒక 30 నుంచి 50 సెంటీమీటర్ల వరకు కూడా దూరం పెట్టుకొని మనం నాటుకున్నట్లయితే వరుసల మధ్యలో గాలి వెలుతురు అధికంగా జరిగి ఈ చెరుకు కూడా అధిక బరువు వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు ఈ జంట చాల పద్ధతి కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. ఒక జంటలోని 2 వరుసల మధ్య మనం ఒక 70 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని 2 జంటలకు మధ్యలో 4 నుంచి 5 అడుగుల దూరంలో మనం పెట్టుకున్నట్లయితే బిందు సేద్య పద్ధతి ద్వారా మనం నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నీటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని కూడా ఒక 50% వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు చెరుకులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రసాయన ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఒక ఎకరా చెరుకుకి 40 కిలోల భాస్వరం, 100 కిలోల నత్రజని, ఒక 48 కిలోల పొటాషియం అవసరం. సో మనకు ఒక ఎకరాకు అవసరమైన 100 కిలోల నత్రజని అందించడానికి మనకు 4 బస్తాల యూరియా అవసరం అవుతుంది. సో ఈ 4 బస్తాల యూరియాను కూడా 3 భాగాలుగా చేసుకొని నాటేటప్పుడు ఒక భాగం, 45 రోజుల తర్వాత ఒక భాగం, అలాగే 95 రోజుల తర్వాత ఒక భాగంగా 3 భాగాలుగా మనం ఈ యూరియాను అందించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ భాస్వరం మోతాదును మనం అందించడానికి ఒక 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము ఈ ముచ్చెలు నాటుకునే సమయంలో వేసుకోవాలి. పొటాష్ కూడా మనకు 1 బస్తా అవసరం ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా చేసుకొని నాటుకునే సమయంలో, తర్వాత మనకి 2వ దఫా యూరియా వేసేటప్పుడు 90 రోజుల సమయంలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా నీటితో పాటు ఈ రసాయన ఎరువులను కూడా అందించడం వల్ల ఈ నీరు, రసాయన ఎరువులు ఖచ్చితంగా మొదట్లో పడటం వల్ల నీటి వినియోగ సామర్థ్యాన్ని, దాంతోపాటు రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇనుప ధాతు లోప లక్షణాలు, జింకు ధాతు లోప లక్షణాలు కూడా ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. జింకు ధాతు లోపాలు కనుక చూసినట్లయితే ఆకుల మీద పసుపు రంగు చారలు గమనించడం జరుగుతుంది. మనకి ఈ దిగుబడి అనేది తగ్గిపోతుంది, గ్రోత్ అనేది, పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఒక ఎకరాకి 20 కేజీల జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. పంట మీద కనుక ఈ జింకు లోప లక్షణాలు కనపడ్డట్టయితే సో 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇనుప ధాతు లోపాలను కనుక మనం గమనించినట్లయితే చెరుకు ఆకులన్నీ కూడా మొదట పసుపు రంగుకు మారి తర్వాత తెలుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. మోడెం పంటల్లో ఈ ఇనుప ధాతు లోపాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. 1 లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేదిని కలిపి, దాంతోపాటు ఒక 2 గ్రాముల నిమ్మ ఉప్పుని కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. కలుపు నివారణ కనుక చూసినట్లయితే ముచ్చెలు నాటిన 3వ రోజున ఒక ఎకరాకి 1200 గ్రాముల డయూరాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు నివారించుకోవచ్చు.
ఈ చెరుకు పంటలో చాలా ముఖ్యమైనది యాంత్రీకరణ. చెరుకు నాటే యంత్రం మనము ఈ చెరుకు ముచ్చెలను నరికి మట్టి కప్పి వేయడం జరుగుతుంది. దాంతోపాటు చెరుకు మొలకలు నాటే యంత్రం కూడా అందుబాటులో ఉంది. మనం దూరపు పద్ధతిలో చెరుకు నాటినప్పుడు వరుసల మధ్యలో అంతర కృషి చేయడానికి ఈ చిన్న ట్రాక్టర్తో నడిచే కల్టివేటరు, రోటోవేటరు, మట్టి ఎగదోయే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చెరుకు పెరుగుదల దశలో మొక్క మొదటి దగ్గరికి మట్టిని ఎగదోయడానికి మనకు చిన్న ట్రాక్టర్తో వాడే ఈ మట్టి ఎగదోయే యంత్రాన్ని కూడా మనం వాడుకోవచ్చు. దాంతోపాటు చెరుకు నరికే యంత్రాలు కూడా మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చెరుకు పంటలో యాంత్రీకరణ చాలా ముఖ్యమైనది. అధునాతన పద్ధతులను కనుక మనం పాటించినట్లయితే తప్పనిసరిగా చెరుకులో అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.